ట్యాపింగ్ కేసులో విచారణ కొనసాగుతోంది. జూబ్లీ హిల్స్ పిఎస్ కు ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు వెళ్లారు. గంట నుండి ఇద్దరు మాజీ అధికారుల విచారణ సాగుతోంది. హార్డ్ డిస్క్ల ధ్వంసం, అలాగే ఫోన్ ట్యాపింగ్ పై ప్రశ్నలు సంధిస్తున్నారు. గతంలో వాడిన ఫోన్లు, ల్యాప్టాప్ తీసుకురావాలని సిట్ ఆదేశించినప్పటికీ ఏమీ తీసుకెళ్లకుండానే విచారణకు హాజరయ్యారు ప్రభాకర్ రావు. మా ప్రతినిధి విజయ్ విచారణకు సంబంధించిన డీటెయిల్స్ తో సిద్ధంగా ఉన్నారు. విజయ్, ఏం జరుగుతోంది? రెండవ రోజు విచారణ ప్రారంభమైంది. ఉదయం 11 గంటలకి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కి ప్రభాకర్ రావు చేరుకున్నారు. ఆ తర్వాత ప్రణీత్ రావు వచ్చారు. ఇప్పటివరకు జరిగిన విచారణలో కేవలం తాను చెప్పాలనుకున్న విషయాలను మాత్రమే ప్రభాకర్ రావు పోలీసులు చెప్తున్నారు. కానీ ఈరోజు విచారణలో వెజోన్ డీసీపీ విజయ్ కుమార్ ముందుగానే పాల్గొన్నారు. దాదాపుగా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పుడు ప్రభాకర్ రావు దగ్గర తెలుసుకోవాల్సిన విషయాలను కూడా హార్డ్ డిస్క్ల విధ్వంసం మీ ఆదేశాల మీదకే జరిగింది. ఈ కేసులో అరెస్ట్ అయిన తిరుపతన్న కావచ్చు, రాధాకిషన్ రావు కావచ్చు, ప్రణీత్ రావు లాంటి వ్యక్తులు, భుజంగరావు, ఈ నలుగురు కూడా ఈయన ఆదేశాల మేరకే, ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే ఈ హార్డ్ డిస్క్ల ధ్వంసం జరిగిందని చెప్పడం. మార్చి దాదాపుగా డిసెంబర్ 4వ తేదీన ఎక్కడైతే ఈ మొత్తం ఈ యొక్క హార్డ్ డిస్క్ల విధ్వంసం జరిగిందో అది ప్రభాకర్ రావు రిజైన్ చేసిన కొద్ది గంటలకే జరిగింది. కాబట్టి ఎవరు ఈ మొత్తం వ్యవహారంలో ఉన్నారన్నది ఒక పాయింట్తో పాటుగా 2023 ఎన్నికల ముందు అనేక బై ఎలక్షన్స్ ముందు కావచ్చు, అప్పటి పీసీసీ చీఫ్గా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఫోన్లను ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, ఎవరి ఆదేశాల మేరకు ఈ ఫోన్లు ట్యాప్ చేశారు. 2023లో మీరు వాడిన సెల్ ఫోన్ నెంబర్, ఎందుకంటే నలుగురు అక్యూజులు, అటు ప్రణీత్ రావు కావచ్చు, భుజంగరావు, రాధాకిషన్ రావు, తిరుపతన్న, ఈ నలుగురు ఇచ్చిన అనేక కన్ఫెషన్ స్టేట్మెంట్లో, అనేక రిమాండ్ రిపోర్ట్లో కూడా చాలా స్పష్టంగా ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు తాము చేశామనే విషయం చెప్పారు. కాబట్టి ఏ ఇన్స్ట్రక్షన్ మేరకు ఇచ్చారు, కేవలం మావోయిస్టులకు సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, దేశ అంతర్గత భద్రతకు సంబంధించినటువంటి వ్యక్తులను మాత్రమే ట్యాపింగ్ చేయాలన్న నిబంధన ఉన్నప్పటికీ కూడా ఎలాంటి రూల్స్ పాటించకుండా రివ్యూ కమిటీ ఆదేశాలను బేఖాతరు చేస్తూ స్వయంగా ప్రభాకర్ రావే ఇంతమంది దాదాపు 4000 మంది ఫోన్లను ట్యాప్ చేసినట్టుగా ఇప్పటికే నలుగురు కూడా కన్ఫెస్ చేసిన నేపథ్యంలో ఎవరి ఆదేశాల మేరకు చేయాల్సి వచ్చింది. పొలిటికల్ లీడర్లు, మునుగోడు బై ఎలక్షన్ కావచ్చు, హుజరాబాద్ బై ఎలక్షన్స్లో అక్కడ జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, జడ్జిలకు సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎవరి ఆదేశాల మేరకు ఈ ట్యాపింగ్ అంతా కూడా చేశారన్న ప్రధానంగా అడుగుతున్నారు. దీనిపైన విచారణ కొనసాగుతుంది. ఇద్దరిని, ప్రణీత్ రావుతో పాటుగా ప్రభాకర్ రావు, ఇద్దరిని కలిపి విచారిస్తున్నారు. మరికొద్దిసేపట్లోనే ఈ కేసులో అరెస్ట్ అయిన రాధాకిషన్ రావు లాంటి అధికారులు కూడా విచారణకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్.